గుడ్ మార్నింగ్. నేను రవిశంకర్ వెళ్ళ సమకాలీన అంశాలు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. మీనాక్షి నటరాజన్ కు సుప్రీంకోర్టులో మళ్ళీ చుక్క ఎదురైంది. మా జోక్యానికి రాజ్యాంగ నిబంధనలు అనుమతించవు అంటూ ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసిన పరిస్థితి. మరోవైపు కుదిరితే ఓటు చోరీ లేదంటే సీటు చోరీ లేని కేసు అడ్డుపెట్టి మీనాక్షి నామినేషన్ను తిరస్కరింపజేశారు అంటూ రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు. సార్, అసలు ఈ మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో ఏం జరుగుతోంది? వ్యవస్థ ఇలా ఉంటే ప్రజాస్వామ్యం ఫ్యూచర్ ఏంటి సార్? అంటే మీనాక్షి నటరాజన్ కేసుగా మాత్రమే దీన్ని చూడరాదు. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఫ్యూచర్లో ఇలాగే ఎలక్షన్ జరిగితే ఏంటి పరిస్థితి? ఇక్కడ క్వశ్చన్ అది. మీనాక్షి నటరాజన్ ఓ రాజ్యసభ సీటు ఏమవుతుంది అన్నది వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. వాట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ అంటే డెమోక్రసీలో ఇక దేశంలో ఎన్నికల ప్రక్రియ ఏంటి? ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నానంటే ఇందులో పాలిటిక్స్ ఇమిడున్నాయి. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 226 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 329 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అలాగే మీకు సెక్షన్ 33A ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్, అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, మహేందర్ సింగ్ గిల్ వర్సెస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అశోక్ కుమార్ జడ్జిమెంటు, పొన్నుస్వామి కేసు జడ్జిమెంటు, ఈ జడ్జిమెంట్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్. ఇందులో లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే మీకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంది, ఇందులో పాలిటిక్స్ ఉన్నాయి, ఇందులో ఎన్నికల నిబంధనలు ఉన్నాయి, ఇన్ని అంశాలు ఉన్నాయి. ఈ అన్ని అంశాలు కలిపి ఏం చేయాలి? న్యాయం చేయాలి, ఫెయిర్ ఎలక్షన్స్కు దోహదం చేయాలి, ఎలక్షన్స్లో పోటీ చేసే అధికార పార్టీ అభ్యర్థికి ప్రతిపక్ష అభ్యర్థికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఇంటర్ప్లే ఆఫ్ పాలిటిక్స్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, కోర్ట్ జడ్జిమెంట్స్, ఈ మూడింటి ఇంటర్ప్లే, లా, ఎలక్షన్ లా, ఈ 4 ఇంటర్ప్లే వల్ల ఏం జరిగింది? ఒక అభ్యర్థిని పోటీకి చేయకుండా అడ్డుకున్నారు. సో ఇది మంచిదా అనేది క్వశ్చన్ ఇక్కడ. సో రేపు ఎవరు ఒక ఎంపీ సీటు మీనాక్షి నటరాజన్కు ఎంపీ అయ్యారా కాలేదా అనేది అది కాంగ్రెస్ పార్టీ వారికి బాధ తప్ప నాలాంటి వాళ్ళకి బాధ ఏం లేదు. నాలాంటి వాళ్ళ బాధ ఏంటంటే ఈ రాజకీయాలు, రాజ్యాంగ నిబంధనలు, చట్టాలు, కోర్టు తీర్పులు కలిసి ఎన్నికల్ని ఫెయిర్గా జరగటానికి ఉపయోగపడాలా, లేదా ఎన్నికలు అన్ఫెయిర్గా జరగటానికి ఉపయోగపడాలా? ఎన్నికలు అధికార పార్టీ అభ్యర్థి అయినా, ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అయినా సమానమైన అవకాశాలు ఇవ్వాలా, లేదా అధికార పార్టీ అభ్యర్థికి అనుకూలంగా విపక్ష అభ్యర్థిని అసలు పోటీకే అర్హత లేకుండా చేయడం మంచిదా? ఈ దేశం ఎటుపోతోంది మనం చూస్తున్నాం. ఇతర దేశాల్లో ప్రత్యర్థులను అసలు డిస్క్వాలిఫై చేసి రాజకీయ పార్టీలని రద్దు చేసి పడేసి ఆ పరిస్థితులు ఇండియాలో లేకపోవచ్చు, కానీ ఆ ధోరణి అయితే చాలా ప్రమాదకరం కదా. ఇవాళ మొదలైనటువంటి ఈ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైన ఈ ప్రక్రియ ఎక్కడి దాకా పోతుంది? ఇక ఈ ఉపోద్ఘాతం మనకు అర్థం కావాలంటే కాస్త ఈ కేసు లోతుల్లోకి వెళ్ళాలి. ఎలక్షన్ లాలో ఒక మార్పు తెచ్చి ఫామ్ 26 అనే ఒక నిబంధన పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇది రైట్ టు నో, అంటే ఓటర్లకు తెలుసుకునే హక్కు ఉంటుంది. తాము ఎవరికి ఓటు వేస్తున్నాం అనే దానికి తెలుసుకొని ఓటు వేయాలి. కనుక ఒక అభ్యర్థి నేపథ్యాన్ని ఓటర్లకు తెలియాలి అనే ఒక సదుద్దేశంతో ఒక ఎలక్టోరల్ రిఫార్మ్స్లో భాగంగా ఈ నిబంధన వచ్చింది, ఫామ్ 26. అంటే ఒక వ్యక్తి తన ఆస్తిపాస్తుల్ని, తన విద్యార్హతల్ని, తనపై ఉన్న కేసుల్ని అన్నిటినీ మెన్షన్ చేయాలి. అంటే అప్పుడు ఓటరు తన గురించి తెలుసుకొని ఓటు వేస్తాడు. సో ఇక్కడ వరకు చాలా పర్ఫెక్ట్. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే మరి ఏ రకమైన కేసులు మెన్షన్ చేయాలి అన్నది ఇష్యూ వచ్చింది. అంటే కేసు ఏ స్టేజ్లో ఉంటే మెన్షన్ చేయాలి? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 33A చూడండి, మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. 33A, సెక్షన్ 33A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని చాలా క్లియర్గా అందులో ఏముంది? 2 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష పడిన
కేసుల్లో నిందితుడిగా ఉంటే చార్జెస్ ఫ్రేమ్ అయితే నీవు దాన్ని మెన్షన్ చేయాలని క్లియర్గా ఉంది. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 33A. సో ఇంత క్లియర్గా ఉంది. అంటే ఏంటి, 2 ఏళ్ల కన్నా ఎక్కువ జైలు శిక్ష పడే కేసులో నిందితుడిగా ఉండాలి. చార్జెస్ ఫ్రేమ్ చేయాలి. అంటే గ్రావిటీ ఆఫ్ ద కేస్ అండ్ స్టేజ్ ఆఫ్ ద కేస్ మ్యాటర్ వెన్ షుడ్ ఇట్ బి మెన్షన్ ఇన్ ద ఎలక్షన్ అఫిడవిట్ ఆర్ నాట్. ఎన్నికల అఫిడవిట్లో మెన్షన్ చేయాలనే దాంట్లో గ్రావిటీ ఆఫ్ ద కేస్, అది 2 ఏళ్ల కనీస జైలు శిక్ష అంతకన్నా ఎక్కువ ఉన్నదై ఉండాలి. దాని స్టేజ్ ఆఫ్ ద కేస్, అది చార్జెస్ ఫ్రేమ్ దశలో ఉండాలి. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కేసు అలా ఉందా? ఇది అసలు కేసే ఆమె మీద కాదు. కేసు మాలస్టేషన్, అంటే తనకు లైంగికంగా వేధించారు అని ఒక మహిళ ఒక కాంగ్రెస్ నాయకునిపై పెట్టిన కేసు. ఇందులో మీనాక్షి నటరాజన్ సంబంధం ఏంటి? మరి మీనాక్షి నటరాజన్ పేరు అక్యూజ్ నెంబర్ 4గా ఎందుకు చేర్చారు? దాన్ని చేర్చడానికి కారణం ఏంటంటే అతను ఆ నిందితుడు అక్యూజ్డ్ మీకు ఆ కాంగ్రెస్ నాయకుడు కనుక అతన్ని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ చర్యలు తీసుకోలేదు అన్నది ఆ పైన కేసు. ఇందులో ఉన్న అర్థం ఉందా ఈ కేసు? ఇందులో 2 ఏళ్ల జైలు శిక్ష మీనాక్షి నటరాజన్ పడుతుందా? అసలు ఆమె లైంగిక వేధింపుల కేసు ఒక మహిళ ఒక పురుషుని పైన వేస్తే మరో మహిళ నిందితురాలు ఎట్లయితే నాకు పోనీ అయింది అనుకుంది. దేనికి నిందితురాలు? పొలిటికల్ యాక్షన్ తీసుకోలేదని కేసు. అదే కేసా? అదే ఇప్పుడు నిన్న నాంపల్లి కోర్టు కొట్టేసింది. ఏ కోర్టు అయితే నోటీస్ ఇచ్చిందో మీనాక్షి నటరాజన్ ఆ కోర్టే కొట్టేసింది. ఒక్క 4 రోజుల ముందు కొట్టేస్తే ఏమయ్యేదే కాదు, ఇప్పుడు కొట్టేసింది. చూడండి, అంటే జ్యుడిషియల్ ప్రాసెస్ ఏడాది దాకా మోర్ దెన్ ఇయర్ ఆ కేసు అలాగే ఉండడం వల్ల ఇవాళ మీనాక్షి నటరాజన్ పరిస్థితి అయింది. పోనీ ఈ కేసు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఇప్పుడు బాధితురాలుగా చెప్పబడే వ్యక్తి 2022లో నాపై లైంగిక వేధింపులు చేశారని కేసు పెట్టింది. 2022 మీనాక్షి నటరాజన్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ అయ్యారు? 2025లో. అంటే నేరము జరిగిందని ఆరోపించబడిన తర్వాత 3 ఏళ్ళకి ఈమె తెలంగాణ ఇన్ఛార్జ్ అయ్యారు. మరి ఈమె ఎట్లా కేసు అవుతుంది ఈమె మీద? ఇంత ఫ్లిమ్సీ కేసు కదా, ఇంత ట్రివియల్, ఇంత ఫ్రివిలస్ కేసు కదా. ఆ కేసు కూడా పోనీ, ఇది గ్రావిటీ ఆఫ్ ద కేసు. నేను ముందు 2 చెప్పాను కదా మీకు, సెక్షన్ 33A ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం గ్రావిటీ ఆఫ్ ద కేసు ఇంత 2 ఏళ్ల జైలు శిక్ష అంతకన్నా ఎక్కువ శిక్ష ఉంటే మెన్షన్ చేయాలని సెక్షన్ 33Aలో ఉంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, దీని గ్రావిటీ ఏంటి అసలు వివరించాను కదా. అసలు ఏ మాత్రము గ్రావిటీ లేని కేసు. ఇక స్టేజ్ ఏమని చెప్పింది? చార్జెస్ ఫ్రేమ్ అయితే అన్నది. చార్జెస్ ఎప్పుడు ఫ్రేమ్ అవుతుంది? కేసు పెడితే, ఎఫ్ఐఆర్ దాఖలైతే, ఇన్వెస్టిగేషన్ పూర్తయితే, ఛార్జ్ షీట్ దాఖలైతే కోర్టు ఆ ఛార్జ్ షీట్పై విచారణ చేసి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తుంది. ఛార్జెస్ ఫ్రేమింగ్ ఇది జ్యుడిషియల్ యాక్షన్, ఇట్ ఈస్ నాట్ పోలీస్ యాక్షన్. ఈ కేసు ఏంటి పరిస్థితి? ఈ కేసులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ నేరుగా కోర్టుకు వెళ్ళారు, పోలీస్ కాదు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చేసింది? అందులో మెన్షన్ చేసిన వాళ్ళందరికీ వివరణ ఇవ్వమని నోటీస్ పంపింది. మరి వివరణ ఇవ్వడం అని నోటీసు పంపడమే కోర్టు పరిగణలోకి తీసుకున్నట్ట ఈ కేసును? యాజ్ ద కోర్ట్ టేకెన్ ఇట్ ఇంటూ కాగ్నిజెన్స్ అని. సో కాగ్నిజెన్స్లోకి తీసుకునే పంపిందా, లేదా రొటీన్గా ఒక కేసులో పేర్లు ఉన్నాయి కనుక అందరికీ నోటీసులు పంపిందా? అదొక ఇంపార్టెంట్ పాయింట్. నిన్న పిటిషన్ తరఫు లాయర్ అభిషేక్ సింగ్ మాను వివాదించింది అది. అసలు ఈ కోర్టు కాగ్నిజెన్స్లోకే తీసుకోలేదు అని. సో కానీ సుప్రీంకోర్టు ఏమన్నది? నోటీస్ ఇచ్చే ముందు కోర్టు మైండ్ అప్లై చేసి ఉంటుంది కదా అని. అది తెలియదు. ఇవాళ నిన్న నాంపల్లి కోర్టు కొట్టేయడంతో అర్థమైపోయింది అసలు కోర్టు కాగ్నిజెన్స్లోకి కూడా తీసుకోలేదు అని. మరి కాగ్నిజెన్స్లోని కోర్టు పరిగణలోకే తీసుకోని కేసు అసలు కేసు ఎట్లయితుంది? ఎఫ్ఐఆర్ఏ దాఖలు కాని కేసు ఎట్లయితుంది? అది మెన్షన్ చేయలేదని నామినేషన్ ఎట్లా రిజెక్ట్ చేస్తారు? పోనీయండి, కాగ్నిజెన్స్లోకి తీసుకున్నారు అనుకుందాం, ఎఫ్ఐఆర్ఏ లేదు కదా ఇంకా. సో కోర్టు ఆదేశాలు ఏమిచ్చింది దీనిపైన కేవలము ఆరోపించబడింది కనుక మీనాక్షి నటరాజన్ వివరణ అడిగింది, వివరణ ఇచ్చింది. ఎక్కడికి ఎండ్ క్లోజ్. ఛార్జెస్ ఎక్కడ ఫ్రేమ్ అయినా ఇక్కడ
ఎఫ్ఐఆర్ దాఖలు కాలే. అంటే ఎంత అన్యాయంగా రిటర్నింగ్ ఆఫీసర్ వ్యవహరించాడో చూడండి. తర్వాత ఇదే ఎలక్షన్ సైకిల్ ఇంకో స్టేట్లో అఫిడవిట్లో కాస్త లోపం ఉంది అని చెప్పి సరి చేసుకొని రమ్మని టైం ఇచ్చారు, ఎమెండ్ చేసుకోండి. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు ఎమెండ్ చేసుకోమని? ఓకే, మీరు కాగ్నిజెన్స్లోకి తీసుకోలేదు అనుకొని, సెక్షన్ 33A ప్రకారం అంత గ్రావిటీ లేదనుకొని, అంత ఆ స్టేజ్ రాలేదనుకొని మీరు మెన్షన్ చేయలేదు. కానీ ఇది మెన్షన్ చేయాలమ్మా, అది కూడా మెన్షన్ చేసి తీసుకొచ్చి సబ్మిట్ చేయండి అని చెప్పొచ్చు. సింపుల్ కదా. ఇట్ ఈస్ నాట్ అన్ ఎర్రర్, ఇట్ ఈస్ ఒమిషన్ ఆర్ కమిషన్ ఆఫ్ ఎర్రర్ కాదు అది. ఇట్ ఈస్ నాట్, ఇట్ ఇస్ ఒమిషన్, ఒమిట్ చేశారు కదా, మళ్ళీ యాడ్ చేసుకోమని చెప్పండి. ఇంత నోటి దానికి రిజెక్ట్ చేయాలి నామినేషన్ రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇది ఎందుకు మెన్షన్ చేయలేదని అడుగుతారు. మెన్షన్ చేయాలంటే సెక్షన్ 33A ప్రకారం 2 ఏళ్ల కన్నా ఎక్కువ జైలు శిక్ష ఉండాలి. అంత గ్రావిటీ ఈ కేసులో లేదు. చార్జెస్ ఫ్రేమ్ చేయాలి, అది ఆ దశ రాలేదు, అందుకే నేను మెన్షన్ చేయలేదని ఆమె చెప్తుంది. లేదమ్మా, ఏదైనా మెన్షన్ చేయాలి, మళ్ళీ కూడా మెన్షన్ చేసి తీసుకురండి అని చెప్తే 15 నిమిషాల్లో అఫిడవిట్లో మార్పులు చేసి మళ్ళీ తీసుకొస్తుంది. ఏమన్నా దీంట్లో ఇంత సింపుల్ థింగ్ అయితే ఏం చేశారు రిటర్నింగ్ ఆఫీసర్? ఆమె నామినేషన్ వేయకుండా తీసుకునేసాడు. ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం ఇంకోటి ఉంటుందా? ఇది ఇంత దరిద్రంగా ఎన్నికల ప్రక్రియ ఉంటే ఈ దేశంలో ప్రజలకు ప్రజాస్వామ్యం పైన, ఎన్నికల ప్రక్రియ పైన ఏమాత్రం విశ్వాసం ఉంటుంది? ఇది వెరీ సీరియస్ క్వశ్చన్. అందుకనే మొదట్లో చెప్పింది, ఇది మీనాక్షి నటరాజన్కు ఏమవుతుందో నాకు ఐఎమ్ నాట్ బాదర్. సో అది కాంగ్రెస్ పార్టీ బాధ. నా బాధ ఏంటంటే వాట్ విల్ హ్యాపెన్ టు డెమోక్రసీ, వాట్ విల్ హ్యాపెన్ టు ఎలక్టోరల్ డెమోక్రసీ? రేపు ఎవరైనా చేయొచ్చు కదా, ఇదే పని ఎవరికైనా కావచ్చు కదా. ఈ పార్టీ నిజంగా చెప్పాలంటే రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ ఏకం కావాలి ఈ విషయంలో. రేపు దీనికి ఎవరైనా బాధితులు కావచ్చు. రేపు రిటర్నింగ్ అధికారి ఎవరు? ఒక ప్రభుత్వ అధికారి. సో ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, ప్రభుత్వ అధికారి ఉంటాడు కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అఫీషియల్గా గవర్నమెంట్లో అధికారే కదా, ఎలక్షన్ కమిషన్ డ్యూటీలో ఉంటాడు. ఉన్నా కూడా ఆయన ఎవరు? ఇప్పుడు ఇక్కడ రిజెక్ట్ చేసింది ఎవరు? ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద అసెంబ్లీ. ఎవరైనా రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో పనిచేసే అధికారి. ఇక్కడ రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, అధికారులను తనకు అనుకూలమైన అధికారులను పెట్టి కేటీఆర్ నామినేషన్ రిజెక్ట్ చేసేటట్టు చెప్పండి. లేపు ఏదో ఒక ఫిల్మ్జీ గ్రౌండ్ మీద బండి సంజయ్ నామినేషన్, కిషన్ రెడ్డి నామినేషన్ రిజెక్ట్ చేసేటట్టు చెప్పండి. అది అంగీకరించుదామా? ఇది ప్రమాదకరం కాదా? రేపు అధికారం ఒక్కరికే ఉంటుందా చేతిలో? అందువల్ల కొన్ని రాజ్యాంగపరమైన అంశాలు వచ్చినప్పుడు, ప్రజాస్వామిక నిబంధనల పరిరక్షణ వచ్చినప్పుడు, రాజకీయాలకు అతీతంగా నిలబడినప్పుడే స్టేట్స్మెన్షిప్ అవుతుంది. ఇండియన్ డెమోక్రసీ నీడ్స్ స్టేట్స్మెన్ పొలిటీషియన్స్. కానీ మాకు అవకాశం వచ్చింది, దీంట్లో కూడా మేము రాజకీయంగా ఉపయోగించుకుంటామంటే అది రేపు ప్రమాదం మీకు రావచ్చు. ఇక రెండవది, మరి ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఏం కాలే కదా. సుప్రీంకోర్టు ఏమన్నది? అసలు మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళలేదు. సో మన మీడియాలో పెడతారు, ఇప్పుడు మీరు కూడా అన్నారు కదా చుక్కెదురు అని. చుక్కెదురు లేదు, ఏ ఎదురు లేదు. చుక్కెదురు అనేది రాంగ్ హెడ్లైన్. ఎందుకు రాంగ్ హెడ్లైన్ అంటే సుప్రీంకోర్టు ఆమె ఎలక్షన్ ఆమె కేసు తప్పని చెప్పిందా? ఆమె ఆర్గ్యుమెంట్ కేసులో బలం లేదని చెప్పిందా? ఏమీ చెప్పలేదు. సుప్రీంకోర్టు మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళడం లేదనే చెప్పింది. లేనప్పుడు ఎట్లా చుక్కెదురవుతుంది? పత్రికల్లో, టీవీలో చుక్కెదురు హెడ్లైన్ పెట్టారు, మీరు కూడా పెట్టారు, అడిగారు నన్ను. అసలు చుక్కెదురు ఎప్పుడైతుంది? అమ్మ నీ కేసు రాంగ్ అంటే చుక్కెదురు, కేసు రాంగ్ అనలే. తీసుకోలేము. ఎందుకు తీసుకోలేమని చెప్పింది? రాజ్యాంగం మాకు అధికారం ఇవ్వలేదు అని చెప్పింది. అంతే తప్ప కేసు లోపల మంచి చెడులోకి వెళ్ళలేదు సుప్రీంకోర్టు. అది వెళ్ళకపోవడం గలేగా చెప్పింది కూడా, వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద మెరిట్స్ ఆఫ్ ద కేసు. మరి దేనికి రిజెక్ట్ చేశారు? మాకు అధికారము లేదు అని చెప్పారు. రిజెక్ట్ చేయడం కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడానికి మీరు వెళ్తారు, సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తారు. సబ్ ఇన్స్పెక్టర్ ఏమంటాడు? ఈ కేసు అధికారం నాకు లేదు, మీరు డిఎస్పీ దగ్గరికి వెళ్ళాలి అంటాడు. ఎందుకంటే డిఎస్పీ స్థాయి అధికారే ఆ కేసులు చూస్తారు. సో దానికి ఏంటి ఆన్సర్ ఏంటి? మీరు అంటే కేసు రిజెక్ట్ చేసినట్ట పోలీసు. మీకు ట్రాఫిక్ వయలేషన్ ఉంటుంది, మీరు ట్రాఫిక్ వయలేషన్ ఇష్యూ తీసుకెళ్ళి లా అండ్ ఆర్డర్ పోలీస్ దగ్గరికి వెళ్తారు, లేదా స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏమంటారు? ఇది మా పని కాదయ్యా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ట్రాఫిక్ పోలీస్ అధికారికి ఇవ్వండి అంటారు. అంటే పోలీసు తిరస్కరించింది నీ కేసును అంటారా? అన్నారు కదా. నాకు ఆయన సంబంధమే లేదు కదా. ఇప్పుడు నాకు సంబంధం లేదంటారు. ఇప్పుడు మీరు ఒక రైతు వ్యవసాయ సమస్య ఉంటుంది, అగ్రికల్చర్ ఆఫీస్కి పోకుండా మెడికల్ హెల్త్ ఆఫీసర్ పోతారు, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్.
డిఎంహెచ్ఓ ఏమంటాడు, ఇది వ్యవసాయ సంబంధించిన అంశమయ్యా, నాది కాదు, మీరు వ్యవసాయ అధికారి దగ్గరికి పోండి. అంటే ప్రభుత్వం తిరస్కరించింది అనొచ్చా? అనరాదు కదా. ఏమంటాడు, నా పని కాదయ్యా, అది ఆయన పని ఆయన చేస్తాడు అంటున్నాడు. కోర్టు కూడా అది చెప్పింది. ఈ సమయంలో మాకు అధికారం లేదు. ఎందుకు లేదు అధికారము? ఆర్టికల్ 329 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తోంది? అది కూడా ఒక సదుద్దేశం కొరకు వచ్చిన ఒక రాజ్యాంగ నిబంధన. ఏం చెప్తుంది? ఒక్కసారి ఎలక్టోరల్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక కోర్టులు ఇంటర్వ్యూన్ కాకూడదు, కోర్టులు జోక్యం చేసుకోకూడదు. ఎలక్షన్ పిటిషన్ నామినేషన్ రిజెక్ట్ అయినా కూడా జోక్యం చేసుకోకూడదు. అది ఎన్నికల పిటిషన్ ద్వారా మాత్రమే రెమెడీ ఉంటుంది, రిట్ పిటిషన్గా ఉండదు. ఎన్నిక అయిపోయినాక నువ్వు ఎలక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు. సో ఇది మీకు పొన్నుస్వామి కేసులో సుప్రీంకోర్టు ఇదే చెప్పింది, అశోక్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇదే చెప్పింది. సో ఎందుకు చెప్పింది? ఇలా లేకపోతే ఏమవుతుంది, ప్రతి ఒక్కడు కేసేస్తాడు. ఇక కోర్టులు ఏవో తీర్పులు చెప్తూ ఉంటాయి, ఈ ఎలక్షన్ జరగదు కదా. అందువల్ల అన్హిండర్డ్ ఎలక్టోరల్ ప్రాసెస్, ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరగటానికి ఒక సమున్నతమైన ప్రజాస్వామిక దృక్పథంతో రాజ్యాంగ నిర్మాతలు ఆర్టికల్ 329 పెట్టారు. రాజ్యాంగంతో గొప్ప ఉద్దేశంతో పెట్టారు. లేకుంటే ఎలక్టోరల్ ప్రాసెస్ నడవదు, ప్రజాస్వామ్యం ముందుకు పోదు, ఎన్నికల ప్రక్రియ అడ్డుకోబడుతుంది. దీన్ని నివారించటానికి ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఆర్టికల్ 329 పెట్టారు. కానీ లక్ష్యం ఏంటి, జరుగుతున్నది ఏంటి? జరుగుతున్నది అదే ఆర్టికల్ 329 ఉపయోగించి ఈ సమయంలో కోర్టులు జోక్యం చేసుకోగనక నా ఇష్టం వచ్చినట్టు నామినేషన్ రిజెక్ట్ చేస్తా అని రిటర్నింగ్ ఆఫీసర్ అంటే రక్షణ ఉండదా ఇక అభ్యర్థికి? ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళింది ఆమె. ఎలక్షన్ కమిషన్ దానిపైన ఇంతవరకు ఏ మాట చెప్పలేదు. చెప్పకపోగా అటువైపు ఉన్న అభ్యర్థి డిక్లేర్డ్ ఎలక్టెడ్ అని ప్రకటించింది. ఎంత దారుణం ఎలక్షన్ కమిషన్. నీ చేతిలో ఒక కంప్లైంట్ ఉంది, దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేయకుండా ఎన్నికలంటే ఎలా డిక్లేర్ చేసింది అంటే చూడండి, అడుగడుగున ఒక సదుద్దేశంతో ఆర్టికల్ 329 పెడితే అది ఇచ్చిన ప్రొటెక్షన్లో నేను దుర్మార్గం చేస్తా, నేను అన్యాయం చేస్తా, నేను ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా అంటే ఏమైనా అర్థం ఉందా? సో అందుకే సుప్రీంకోర్టు వేరే తీర్పుల్లో కూడా చెప్పింది. అన్ఫార్చునేట్లీ ఈ కేసులో ఆ తీర్పుల్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు కూడా చెప్తాను. ఏం చెప్పింది? మీకు మహేందర్ సింగ్ గిల్ వర్సెస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కేసులో, అశోక్ కుమార్ కేసులోనే, అంటే ఏ కేసులోనైతే ఎలక్షన్ ప్రాసెస్లో ఇంటర్ఫియర్ కామని చెప్పిన కేసులో కూడా ఒక ప్రిన్సిపల్ మళ్ళీ చెప్పింది. ఏం చెప్పింది? టు ఎయిడ్ ద ఎలక్టోరల్ ప్రాసెస్, ఫర్ ద ఫర్దరెన్స్ ఆఫ్ ద ఎలక్టోరల్ ప్రాసెస్, ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఎలక్టోరల్ ప్రాసెస్ కోర్టులు జోక్యం చేసుకోవచ్చు అన్నది. అంటే ఎన్నికల ప్రక్రియను సాఫీగా జరగటానికి, ఎన్నికల ప్రక్రియకు సహకరించటానికి, ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లటానికి, ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయటానికి కోర్టులు జోక్యం చేసుకోవచ్చు అని చెప్పింది. బ్లాంకెట్ ఇంటర్వెన్షన్ లేదని చెప్పలేదు. ఇప్పుడు శాసనసభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు, ఇది జనరల్ ప్రిన్సిపల్. కానీ ఇదే సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఏం చెప్పింది? పేటెంట్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే జోక్యం చేసుకోవచ్చు, పేటెంట్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ ఉంటే జోక్యం చేసుకోలేము అని చెప్పింది. అంటే బ్లాంకెట్ ఇంటర్వెన్షన్, నో ఇంటర్వెన్షన్ అనలే. ఇప్పుడు మీరు ఇండియా జ్యూరిస్ప్రుడెన్స్ చూడండి, లెజిస్లేచర్లో కోర్టులు ఇన్వాల్వ్ కావు, కానీ వెన్ ఇట్ ఈస్ ఎ పేటెంట్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ కోర్టులు వస్తాయి. ఇదే ప్రిన్సిపల్ ఇక్కడెందుకు అప్లై కాకూడదు అని. లెజిస్లేటివ్ ప్రాసెస్లో ఎలాగైతే జ్యుడిషియల్ రివ్యూకు పరిమితులు ఉన్నాయో, ఎలక్టోరల్ ప్రాసెస్లో కూడా పరిమితులు ఉంటాయి జ్యుడిషియల్ రివ్యూకు. కానీ వెన్ ఇట్ ఈస్ ఎ పేటెంట్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఏంటి పరిస్థితి? అందుకే ఈ కేసు మీనాక్షి నటరాజన్ కేసు సుప్రీంకోర్టులో అభిషేక్ సింఘ్వి వాదించినట్లు ఇట్ ఈస్ ఎక్స్ అఫిషియీ ఇల్లీగల్. అంటే చాలా స్పష్టంగా పైకి చూస్తేనే ఇది ఇల్లీగల్గా కనబడుతుంది. ఇట్ ఈస్ మేనిఫెస్ట్లీ ఆర్బిట్రరీ, చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయం తీసుకున్నారు. ఇట్ ఈస్ డెమాన్స్ట్రేబుల్లీ ఎర్రోనియస్, అంటే క్లియర్గా ప్రదర్శితమైంది ఇది తప్పని. ఇంత ఇట్ ఇస్ ఎక్స్ అఫిషియీ ఇల్లీగల్, మేనిఫెస్ట్లీ ఆర్బిట్రరీ అండ్ డెమాన్స్ట్రేబుల్లీ ఎర్రోనియస్. అలాంటప్పుడు కూడా మరి కోర్టులు రక్షణ లేకపోతే ఎవరు రక్షణ ఇస్తారు? ఇంకా దేశంలో ప్రజాస్వామ్యం నాశనం అవుతుంటే ఎవరు రక్షణ ఇవ్వాలి?
సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో రాజ్యాంగ సమున్నత లక్ష్యాలతో ఏర్పడిన అధికారులను ప్రభుత్వాలు దుర్వినియోగం చేసుకుంటే కోర్టులు దిగాయి రంగంలోకి. లెజిస్లేటివ్ ప్రాసెస్లో ఇంటర్వ్యూన్ కావద్దు అంటే పేటెంట్ కేసు ఇల్లీగాలిటీ ఇంటర్వ్యూన్ అవుతామన్నారు. ఆర్టికల్ 356 ప్రకారం కేంద్ర కేబినెట్కు, రాష్ట్రపతికి కేంద్ర కేబినెట్ ఇచ్చే సలహా కోర్టులకు సంబంధం లేదు, జోక్యం చేసుకోకూడదు, న్యాయ సమీక్షకు అతీతం అంటే కోర్టు ఏం చెప్పింది? కేంద్ర కేబినెట్ రాష్ట్రపతికి ఇచ్చే సలహా న్యాయ సమీక్షకు అతీతం, కానీ ఆ సలహాకు ఎంచుకున్న ప్రాతిపదిక రాజ్యాంగబద్ధతను సమీక్షిస్తామన్నారు. యూనియన్ కేబినెట్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా is not a subject of judicial review, but the material on which that advice is rendered is a subject of judicial review అని ఎస్ఆర్ బొమ్మాయిలో చాలా క్రియేటివ్ జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇప్పుడు కూడా క్రియేటివ్ జడ్జిమెంట్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. అంటే ఇష్టం వచ్చినట్లుగా ఇల్లీగల్గా ఎన్నికల అధికారులు వ్యవహరిస్తుంటే మేనిఫెస్ట్లీ ఆర్బిట్రరీ, అందరికీ కనబడేలా నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటుంటే డెమాన్స్ట్రేబుల్లీ ఎర్రోనియస్, అంటే ప్రదర్శితమవుతుంది తప్పని అయినా కూడా కోర్టులు జోక్యం చేసుకోకూడదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వెల్, సుప్రీం కోర్ట్ ఇన్ ఇట్స్ రైట్ విజ్డమ్ ఇది మేము ఇన్వాల్వ్ కాము. ఇన్వాల్వ్ అయితే ఒక ప్రాబ్లం వస్తుంది, జ్యూరిస్డిక్షనల్ ప్రాబ్లం అన్నది. ఏంటి జ్యూరిస్డిక్షనల్ ప్రాబ్లం? రాజ్యాంగంలో ఆర్టికల్ 329 ఉంది, ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 ఉంది. ఈ మూడు అధికారాలు ఏం చెప్తున్నాయంటే ఆర్టికల్ 329 ప్రకారం నాట్ విత్ స్టాండింగ్ ఎనీ అదర్ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అంటే రాజ్యాంగంలో ఉన్న ఇతర అధికారాలు ఎలా ఉన్నప్పటికీ ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలైతే కోర్టులు జోక్యం చేసుకోకూడదు. ఇది ఆర్టికల్ 329 చెప్తుంది. కానీ ఆర్టికల్ 32 ఏం చెప్తోంది? ఈ రాజ్యాంగమే కల్పించే హక్కులకు భంగం వాటిల్లితే ఏ పౌరుడైనా అత్యున్నత న్యాయస్థానాన్ని గడప తొక్కవచ్చు అని. అంటే if there is in protection of the rights conferred by this part of the constitution, ఇది ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకి వెళ్ళచ్చు. అయితే అక్కడ ఒక టెక్నికల్ ప్రాబ్లం ఏముందంటే పోటీ చేయడం అనేది ఫండమెంటల్ రైట్ కాదు. పోటీ చేయడం అనేది చట్టబద్ధమైన హక్కు మాత్రమే. హక్కులు రెండు రకాలు ఉంటాయి. రాజ్యాంగమే కల్పించిన ప్రాథమిక హక్కులు ఉంటాయి, భావప్రకటన స్వేచ్ఛ. దానికి అడ్డంకి ఏర్పడితే నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు ఆర్టికల్ 32 ప్రకారం. రెండవది ఏంటంటే స్టాట్యుటరీ రైట్స్ అంటారు, అంటే చట్టం కల్పించిన హక్కులు. పోటీ చేయడం అనేది ఎలక్షన్ చట్టం కల్పించిన హక్కు కనుక స్టాట్యుటరీ రైట్స్ విషయంలో ఇది వర్తించదు అన్న ఒక టెక్నికాలిటీ ఉంది. బట్ ఏదైనా సుప్రీంకోర్టు నాలాంటి వాళ్ళు సుప్రీంకోర్టు మరింత క్రియేటివ్గా ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పినట్లుగా, లెజిస్లేటివ్ ప్రాసెస్లో జోక్యం విషయంలో చెప్పినట్లుగా, ఎలక్టోరల్ ప్రాసెస్లో కూడా ఎప్పుడు జోక్యం చేసుకోవచ్చు అనేది చెప్పి ఉంటే బాగుండేది. కానీ ఇది ఇలాంటి జరగలేదు గతంలో కనుక సుప్రీంకోర్టు ఒక కాస్త కన్జర్వేటివ్గా, అంటే రాజ్యాంగం మాకు అనుమతించదు కదా అని ఒక మంచి వివేకవంతమైన నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఏం తప్పు పట్టడం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమన్నది, ఒక్కసారి ఈ దశలో గనక ఈ కేసును నేను స్వీకరిస్తే ఇక ఎన్నికల వివాదాలను మేము రెండు రకాలుగా వర్గీకరించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 ప్రకారం కొన్నిటిని, ఆర్టికల్ 329 ప్రకారం మరికొన్నింటిని వర్గీకరించాల్సి ఉంటుంది. వీఆర్ అఫ్రేడ్ కాన్స్టిట్యూషన్ స్కీమ్ అందుకు అంగీకరించదు. రాజ్యాంగ విధిలో ఇలాంటి అవకాశం లేదు గనక మేము జోక్యం చేసుకోవడం లేదు. ఎలక్షన్ పిటిషన్ ఇస్ ద ఓన్లీ రెమెడీ అన్నారు. సమస్య ఏంటి? నిజమే, ఎలక్షన్ పిటిషన్ వేస్తే మినిమం 3 ఏళ్ళు నడుతుంది. న్యాయంగా అయితే 6 నెలల్లో పూర్తి చేయాలి. కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, కానీ జడ్జిమెంట్ కాదు. ఇటీవల మద్రాస్ హైకోర్టు సుప్రీంకోర్టుని ఆక్షేపించింది. ఎన్నికల పిటిషన్ మీరు ఇంతసేపు ఉంచుకొని మళ్ళీ మాకు పంపిస్తే మా పరిస్థితి ఏంటి? ఎన్నికల పిటిషన్ నిరర్థకం అయిపోతుంది కదా. 3 ఏళ్ళు అంటే నీకు ఒక రాజ్యసభ సభ్యుడు ఉండేది 6 ఏళ్ళు, అందులో 3 ఏళ్ల తర్వాత నీకు ఎలక్షన్ పిటిషన్ వచ్చి ఏం లాభం దానివల్ల? అందువల్ల కనీసం ఈ ఎన్నికను స్టే చేసైనా ఎలక్షన్ పిటిషన్ ఎంటర్టైన్ చేయాలి. కానీ అది లేదు మన దేశంలో ప్రొవిజన్. ఇప్పుడు ఈ ఎలక్షన్ స్టే చేసి వీలైనంత తొందరగా ఎలక్షన్ పిటిషన్ డిస్పోజ్ ఆఫ్ చేయాలి, కానీ అది ప్రొవిజన్ లేదు. అన్ఫార్చునేట్లీ మీనాక్షి నటరాజన్ ఈజ్ ద విక్టిమ్ ఆఫ్ పాలిటిక్స్ ఎట్ ద ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఓవర్ రీచ్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్, ఒక నిష్పాక్షికంగా ఉండాల్సిన ఎన్నికల అధికారి
అన్యాయంగా వ్యవహరించిన తీరు వల్ల ఆమె బాధితురాలు. మూడవది రాజ్యాంగ నిబంధనలు విధిస్తున్నటువంటి కన్స్ట్రెంట్స్, ప్రతిబంధకాలు. సో ఆ ప్రతిబంధకాలను అధిగమించడానికి న్యాయ వ్యవస్థ ఈ దశలో సిద్ధంగా లేకపోవడం, ఇది మీనాక్షి నటరాజన్ నష్టం. నా నమ్మకం, నా విశ్వాసం, ఇలాంటి ఒక 5-6 కేసులు కనుక అయితే సుప్రీంకోర్టే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఆర్టికల్ 356 విషయంలో ఎలా రియాక్ట్ అయ్యారో, లెజిస్లేటివ్ ప్రాసెస్ ఇంటర్వెన్షన్ విషయంలో ఎలా రియాక్ట్ అయ్యారో బహుశా ఇందులో కూడా అవుతారు. ఇంకో 5-6 కేసులు ఇట్లనే జరిగితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇంటర్వాలి. ఎస్ఆర్ బొమ్మాయి వచ్చాక ముందు 100 సార్లు, అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేశారు, కానీ కోర్టు చెప్పలేదు కదా. ఎస్ఆర్ బొమ్మాయిలో మాత్రమే తీర్పు చెప్పింది. ఐ థింక్ ద టైమ్ విల్ టెల్. జూరిస్ప్రుడెన్స్ ఎవాల్వ్ అవుతుంది, ఒక్క రోజులో రాదు. యాజ్ ఆఫ్ నౌ సుప్రీంకోర్టు ఆర్టికల్ 329 వైపు నిలబడింది. సుప్రీంకోర్టు ఈజ్ రైట్ ఇన్ ఇట్స్ ఓన్ అసెస్మెంట్ కదా, సుప్రీంకోర్టు తప్పు పట్టాల్సింది లేదు. కానీ బహుశా భవిష్యత్తులో ఇలాగే జరిగితే తప్పదు సుప్రీంకోర్టు కూడా.